ధూళిపేట ప్రాంతం ట్రెడిషనల్లీ అక్కడ గుడుంబా తయారు చేసేటువంటి ప్రాంతం. చాలా సంవత్సరాలు చాలా చాలామంది పోలీస్ ఆఫీసర్సు దాని మీద చాలా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ధూళిపేటలో ఆ గుడుంబా తయారీని కంట్రోల్ చేయలేకపోయినారు. ఆ నేపథ్యంలోనే ఒక రిహాబిలిటేషన్ ప్యాకేజ్ తీసుకొచ్చి గుడుంబా తయారీదారులకు రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఎక్స్టెండ్ చేసి గుడుంబాను కంట్రోల్ చేయడం జరిగింది. కానీ దాని స్థానంలో గంజాయి చాలా ర్యాంపెంట్గా స్ప్రెడ్ కావడం జరిగింది. గతంలో గుడుంబా తయారీ ధూళిపేటలో తయారు చేసి సిటీ మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు గంజాయి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా లిమిట్స్లో ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆ గంజాయి సంబంధించినటువంటి లీడ్స్ మూలాలు ఇక్కడికి ధూళిపేటకు స్ప్రెడ్ అవుతున్నాయి, ధూళిపేటకు ఎక్స్టెండ్ అవుతున్నాయి. ఈ దాదాపు ఎట్లయిందంటే అక్కడ తయారు చేసి అక్కడ కొంతమంది ఒక 15-20 మంది మేజర్ అఫెండర్స్, నోటోరియస్ అఫెండర్స్ వాళ్ళకు నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఆర్గనైజ్ క్రిమినల్ గ్యాంగ్స్గా రూపాంతరం చెందడం జరిగింది. వాళ్ళు ఏఓబి నుంచి చాలా పెద్ద మొత్తంలో స్టాక్ తీసుకొని డిఫరెంట్ ఏరియాస్లో స్టాక్ పెట్టుకొని దాన్ని చిన్న చిన్న క్వాంటిటీస్ చేసి చిన్న చిన్న పొట్లాల్లో స్కూల్ విద్యార్థులకు, కాలేజీ విద్యార్థులకు, తర్వాత యూత్కు అందరు కూడా అడిగిన వాళ్ళకు డోర్ డెలివరీ చేయడం, వాళ్ళు వచ్చి కొనుక్కొని పోవడం, ఇది ఒక మేజర్ హబ్ అయిపోయింది. దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ మేరకు మేము ఆపరేషన్ ధూళిపేట స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ ధూళిపేట స్టార్ట్ చేసిన తర్వాత మేము టోటల్ అనలైజ్ చేయడం జరిగింది. టోటల్ ఒక 15 నోటోరియస్ అఫెండర్స్ ఉన్నారు. వాళ్ళ నెట్వర్క్ ఒక 150 మెంబర్స్ ఉంటారు. 150 మెంబర్స్ దే ఆర్ ఫుడ్ సోల్జర్స్. వాళ్ళకు ఇందులో డైలీ లేబర్గా ఇంత అమ్మితే ఇంత ఇవ్వాలని చెప్పి వాళ్ళకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు బైక్ల మీద తర్వాత డిఫరెంట్ ఏరియాస్కు ఆర్డర్ తీసుకుని పోవడం, అక్కడ డెలివరీ చేయడము, కొంతమంది అక్కడికే రావడం, ఈ విధంగా నిరంతరంగా కొనసాగుతున్నది. కేసులు పెట్టినా కానీ దాని ఇంపాక్ట్ ఏమి ఉండట్లేదు. కాబట్టి మేము దీని ఒక పకడ్బందీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం జరిగింది. ఇందులో ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంటే కాదు, పోలీస్ శాఖ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక సంయుక్తంగా మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినాము. ఇప్పటికే మంచి ఫలితాలు వచ్చినాయి. మా టార్గెట్ వచ్చేసి ఆగస్టు ఎండింగ్ వరకు ధూళిపేటను గాంజా ఫ్రీగా చేయాలని చెప్పి ఒక ఉద్దేశం ఉన్నది. అయితే చాలామంది వాళ్ళు మెసేజ్ పెట్టుకుంటున్నారు, ఆగస్ట్ 31 వరకు జాగ్రత్తగా ఉండాలి, ఆగస్ట్ 31 వరకు పట్టుబడొద్దు అని చెప్పి. అంటే దాని ఉద్దేశం మేము పెట్టుకున్నటువంటి డెడ్లైన్ ఆగస్ట్ 31 వరకే చేసి దాని తర్వాత కంక్లూడ్ చేయడం కాదు. డైనమిక్ ప్రాసెస్ ధూళిపేటలో గంజా అమ్మినంత వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. ఇందులో నోటోరియస్ అఫెండర్స్ అందరినీ కూడా మేము పట్టుకొని జైలు పంపడం జరుగుతుంది. సార్, గతంలో గుడంబ ఫ్రీ ధూళిపేటను తీసుకొచ్చారు. అప్పుడు ఒక్కొక్కరికి ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు ఆర్థిక సాయం చేశారు. వాళ్ళే ఈ పని చేస్తున్నారా, లేదా కొత్త గ్యాంగ్స్ ఏమైనా ఏర్పాటాయి ఇందులో? అంటే అప్పట్లో ఈ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఎక్స్టెండ్ కానటువంటి కొంతమంది ఉన్నారు. అంటే దానిలో అప్పుడు పెట్టినటువంటి ఒక వన్ ఆఫ్ ది గైడ్లైన్స్ ఏంటంటే కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ప్యాకేజ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైతే అబెటర్స్ ఉంటారో, తెర వెనకాల ఉండి వాళ్ళు తయారు చేయించడం అనేది చేస్తారో, కేసులో ఇన్వాల్వ్ కాని వాళ్ళు కొంతమంది వాళ్ళు దేవర్ లెఫ్ట్ ఓవర్, అందులో ప్యాకేజ్ వాళ్ళకి ఎక్స్టెండ్ కాలేదు. అదే కాకుండా కొంతమంది కేసులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది దానికంటే ఎక్కువ ప్రాఫిటబుల్ అని చెప్పే ఉద్దేశంతో అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్విచ్ ఓవర్ టు దిస్ ట్రేడ్. అంటే పాత వాళ్ళు ఎవరు లేరండి గుడంబ పాత వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. సార్, కొంతమందిని అప్పట్లో ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ పీడీ యాక్ట్లు పెట్టారు. వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. పీడీ యాక్ట్ పెట్టిన తర్వాత కూడా కొంతమంది రిపీట్ అవుతూ ఉన్నారు. అవన్నీ కూడా మేము చూస్తున్నాము. రిపీట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. బట్ ఓన్లీ 15 హార్డ్ కోర్ అఫెండర్స్ దే ఆర్ కంట్రోలింగ్ దిస్ ఎంటైర్ యాక్టివిటీ. అంటే 15 మంది మీద యాక్షన్ తీసుకుంటే కంట్రోల్ అవుతుందా? మీ 15 మంది కాకుండా 15 మంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోటోరియస్ అఫెండర్ ఉంటే నోటోరియస్ అఫెండర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. అంటే కుటుంబం మొత్తాన్ని న్యూట్రలైజ్ చేయగలిగితే, మొత్తం అందరినీ జైలుకు పంపించగలిగితే అప్పుడు ఆ నెట్వర్క్ అనేది ఆగిపోతుంది. సార్, గతంలో మీరు టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు ఇటువంటి అఫెండర్లు అందరూ కూడా నగర బహిష్కరణ అని పెట్టారు. అప్పుడు అదే కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొస్తే నగర బహిష్కరణ ఇటువంటి యాక్టివిటీస్లో పెద్దగా పనిచేయదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఈ ఆపరేషన్స్ చేస్తుంటారు, ఈ యాక్టివిటీ చేస్తుంటారు కాబట్టి పెద్దగా ఉపయోగం ఉండదు. నగర బహిష్కరణ కరడుగట్టినటువంటి రౌడీ షీటర్లకు పనిచేస్తుంది. అంటే వీళ్ళు ఆ విధంగా హ్యాబిచువల్ అఫెండర్ అయ్యారు కదండి. వీళ్ళు చేసే పని వల్ల మిగతా వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. రౌడీ యాక్టివిటీస్కు అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నగర బహిష్కరణ అనేది.
ఈ రకమైనటువంటి డ్రగ్ అఫెండర్స్ కెన్ ఆపరేట్ ఫ్రమ్ ఎనీవేర్. అచ్చా అచ్చా. వాళ్ళు నగరం బయట ఉండి కూడా వాళ్ళు సేమ్ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తారు. వాళ్ళను టోటల్గా న్యూట్రలైజ్ చేయగలగాలి, వాళ్ళ యాక్టివిటీస్ మొత్తం టోటల్ కంట్రోల్ చేయగలగాలి. కంప్లీట్గా న్యూట్రల్ చేయాలంటే ఏం చేస్తారండి? అంటే వాళ్ళ మార్పు తీసుకొస్తారా, లేదా దీంట్లో అరెస్టులు కేసుల మీద పెట్టి వాళ్ళని కంట్రోల్ చేస్తారు? దీనిలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కేసెస్ ఇప్పుడు స్మాల్ క్వాంటిటీస్తో పట్టుబడుతున్నారు చాలామంది. ఇంతవరకు జరిగిన మిస్టేక్ ఏంటంటే ఆ పట్టుబడ్డ వాళ్ళ మీద మాత్రమే కేసులు పెట్టడం జరిగింది. పట్టుబడ్డ వాళ్ళు ఎవరి మనసులో అనేది మేము డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఇంట్రాగేషన్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుంది అంటే స్మాల్ క్వాంటిటీతో ఎవరు పట్టుబడ్డా దాని వెనకాల ఎవరున్నారు, దాని వెనకాల ఉన్నటువంటి ఆ నెట్వర్క్ నడిపేటువంటి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అనేది ఐడెంటిఫై చేసి ఆ కేసును అతని వరకు ఎక్స్టెండ్ చేయగలుగుతుంది. దానివల్ల ఏంటంటే ఒక స్మాల్ క్వాంటిటీ, ఒక స్మాల్ ప్యాకెట్ దొరికినా వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ ద మెయిన్ అఫెండర్. ఓకే. ఆ విధంగా ఆ నెట్వర్క్లో ఉన్నటువంటి అందరినీ కూడా మేము అక్యూజ్గా సైడ్ చేస్తున్నాం, వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తున్నాం. ఆ విధంగా కేసులు అంటే ఇంతకుముందు జరిగినటువంటి ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు. ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా స్ట్రింజెంట్ యాక్ట్. దీని కనుక ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేస్తే నేరస్తులకు చాలా పెద్ద ఎత్తున శిక్షలు పడే అవకాశం ఉంది. కానీ దీనిలో ప్రొసీజరల్ వయలేషన్ అనుకుంటే కేసులు కన్విక్షన్ కావు, అన్ని కేసులు అక్విటల్ లేదు. ఇంతవరకు జరిగినటువంటి మిస్టేక్లో మేజర్ మిస్టేక్ ఏంటంటే చాలా కేసులు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. దానివల్ల మెజారిటీ ఆఫ్ ది కేసెస్ అక్విటల్ అయినాయి. ఇప్పుడు మేము ఈ లాస్ట్ 7 months నుంచి ఇన్వెస్టిగేషన్ మీద చాలా ఫోకస్ చేస్తున్నాం. మా ఆఫీసర్స్ అందరు కూడా టీజీ న్యాబ్ దగ్గర ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. టీజీ న్యాబ్లో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ డిపార్ట్మెంట్లో ఇతర ఆఫీసర్లు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ మీద బాగా ఫోకస్ చేయడం వల్ల నేరస్తులకు శిక్షలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సార్, మీరు చెప్తున్నట్లుగా ఒక కేజీ దొరికింది అనుకోండి, ఒక ఎస్ఐకి దానికి బాధ్యత చేయడం వల్ల ఒక ప్రొసీజర్. అదే ఎస్ఐకి మీరు 5 కేజీలు కూడా దొరికిన ఎస్ఐకి మీరు చేస్తే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదని గతంలో కేసులు ప్రూవ్ అయ్యాయి. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర ఎక్కువ సంఖ్యలో కేసులు ఉంటే ఈ కెనాట్ డూ జస్టిస్. కానీ అక్కడ లీగల్ పాయింట్ దొరుకుతుంది కదండి కేసు బ్రేక్ అవ్వడానికి. అది పాయింట్ కాదు. మనకు ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా ఉంటేనే నేరస్తులకు శిక్షలు పడతాయి. నేరస్తులకు శిక్షలు పడితే నేరాలు కంట్రోల్ అవుతాయి. నేరస్తులకు ఎప్పుడైతే శిక్షలు పడడం మొదలవుతుందో ఆటోమేటిక్గా ఇట్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎఫెక్ట్. ఇప్పుడు డిఫరెంట్ ఎఫెక్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది కేసు అక్విటల్ అవుతుంది. సార్, ఇప్పుడు ఆపరేషన్ ధూళిపేట గతంలో గుడంబ అంటే అక్కడే తయారు చేసేవారు కాబట్టి దాన్ని కంట్రోల్ కొంతవరకు అయింది. ఆపరేషన్ గంజా, ఈ గంజా అనేది లింక్ ఉంది కదండి, ఎక్కడ ఏఓబి నుంచి హైదరాబాద్ వచ్చే వరకు మధ్యలో లింక్ కట్ చేస్తే అది చైన్ మొత్తం తెగిపోయే అవకాశం ఉంటుంది కదా. అంటే ఏఓబి నుంచి వచ్చేటువంటి గాంజా ఒక తెలంగాణకు పరిమితం కాలేదు. తెలంగాణ ఇది ఒక ట్రాన్సిట్ కూడా. తెలంగాణ కొంత వస్తున్నది, తెలంగాణ మీదుగా వేరే స్టేట్స్ కూడా పోతున్నది. ఇప్పుడు బార్డర్లో ఈ చెకింగ్ కొంచెం దాన్ని గట్టిగా చేయడం జరుగుతున్నది. దానివల్ల చాలా వరకు బార్డర్ ఏరియాలో పట్టుబడుతున్నది. అయినప్పటికీ కూడా మనం 100% ఫుల్ ప్రూఫ్ చెకింగ్ అనేది జరగదు. రకరకాల పద్ధతుల్లో రకరకాల మార్గాల్లో వస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర భద్రాచలం బ్రిడ్జ్ మీద చేస్తుంటాం అనుకోండి, ఇంకెక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అక్కడ చెకింగ్ జరుగుతుందని చెప్పి వాళ్ళకి సమాచారం క్షణాల్లో పోతుంది కాబట్టి వాళ్ళు వేరే రూట్లో పోయేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా మేము ఏం చేస్తున్నామంటే ర్యాండమైజ్ సర్ప్రైజ్ చెకింగ్ పెడుతున్నాం. అక్కడ ఎక్కువసేపు భద్రాచలం బ్రిడ్జ్ మీద ఉండము, ఇంకొక వేరే రూట్లో వచ్చేటువంటి ప్లేస్లో చెక్ చేస్తాం, అక్కడ నుంచి ఇంకో ప్లేస్ పోతాము. ఆ విధంగా డిఫరెంట్ ఏరియాస్కి మేము షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి కాన్స్టెంట్గా నేరస్తులు ఏ రకంగా తీసుకురావడానికి ప్రయత్నం చేసినా మ్యాక్సిమం దొరికేటువంటి అవకాశం అనేది దొరుకుతుంది కూడా. అయినప్పటికీ కూడా వాళ్ళు 100% మేము ఫుల్ ప్రూఫ్ చేయలేము. ఆ విధంగా ఎంతో కొంత తప్పించుకొని వాళ్ళు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. మొన్న దొరికిన కేసులో కూడా ఒక పైలట్ పెట్టుకుని ఒక కంటైనర్ డ్రగ్ గంజా తీసుకొచ్చాడంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎలాగొచ్చి ఉండొచ్చండి? అంటే మనకు దీంట్లో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఇటువంటి వెహికల్ దొరికేటువంటి అవకాశం ఉన్నది. అదర్వైజ్ మనం దొరికిన ప్రతి వెహికల్ను ఆపిన ప్రతి వెహికల్ను మొత్తం టోటల్ ఇప్పి ప్రతి పార్ట్ కూడా తీయడం అనేది దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్, జరిగేది కాదు. అది ఏదైతే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో పలానా వెహికల్ వస్తుందని చెప్పంటే ఆ వెహికల్ను ఆపి తరవగా చెక్ చేస్తే దాంట్లో మనకు ఈ కాంట్రాబ్యాండ్ దొరుకుతున్నది. మేము కూడా ఇంతకుముందు చాలా వెహికల్ ఈ రకంగా పట్టుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 సార్లు ఆ ఏఓబి నుంచి వచ్చేటువంటి వెహికల్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఆ వెహికల్ ఆపి వెహికల్లో మనకు ఓపెన్ చెక్ చేస్తే దొరకలేదు. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అందులో ఉన్నటువంటి అన్నీ కూడా ఎక్కడెక్కడ కంటైనర్స్ ఉన్నాయి, స్పెషల్ కంటైనర్స్ ఎక్కడ మాడిఫికేషన్ చేసినా అని చెప్పి చూస్తే దాదాపుగా తీసుకొచ్చినటువంటి కాంట్రాబ్యాండ్ రికవర్ చేయడం జరిగింది.